మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. పత్రికల్లోని విశ్లేషణలు చూద్దాం. ఆంధ్రజ్యోతి పత్రిక, ప్రధాని సిజేఐ భేటీపై అనుమానాలున్నాయి. మా కేసు సిజేఐ విచారిస్తున్నారు, న్యాయం జరుగుతుందా అన్న అనుమానం ఉంది. శివసేన నేత సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు. సిజేఐ స్వతంత్రంపై నమ్మకం పోయింది, సుప్రీం బార్ అసోసియేషన్ ఖండించాలి. ఇందిరా సిజేఐ ఇంట్లో ప్రధాని పూజలపై ప్రతిపక్షాల విమర్శలు. సిజేఐ ఇంటికి ప్రధాని వెళ్లడం తప్ప? గతంలో మన్మోహన్ ఇఫ్తార్ విందుకు సిజేఐ వెళ్ళలేదా? బీజేపీ ధ్వజం అంటూ వార్త తీసుకొని వచ్చింది. మొత్తం మీద ప్రధానమంత్రి సిజేఐ ఇంటికి వెళ్ళడం తప్ప అంటూ వార్త. ఆ తర్వాత గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ కూడా ప్రధాని ఉన్నప్పుడు ఇఫ్తార్ విందుకు వెళ్ళలేదా అంటూ వార్త తీసుకొని వచ్చింది. మొత్తం మీద సుప్రీంకోర్టు సిజేఐ జస్టిస్ చంద్రచూడ్ నివాసంలో గణపతి పూజలో మోదీ అంటూ ఫోటో వేసింది. ఇక్కడ ఫైల్ ఫోటో అంటూ వేసింది. రెండవ పేజీలో వార్త ఇది. రాలిపోయిన అరుణతార సీతారాం ఏచూరి కన్నుమూత. న్యూమోనియాతో ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో మృతి. చిన్ననాటి నుంచి వామపక్ష భావజాలం. విద్యార్థి నాయకుడుగా ఎస్ఎఫ్ఐ పై ముద్ర. ఎమర్జెన్సీ కాలంలో పిహెచ్డిని పక్కన పెట్టి పోరుబాట. రాష్ట్రపతి ప్రధాని రాహుల్ రేవంత్ కేసీఆర్ నివాళులు అంటూ రెండవ పేజీలో వార్త. సీతారాం ఏచూరి గారు 12/8/1952లో జన్మించారు. 12/9/2024లో మరణించారు. అంటే మొత్తం 72 సంవత్సరాలు ఏచూరి వయసు. 78 సంవత్సరాలైన వార్త వేసింది ఇక్కడ. పాలస్తీనాపై దాడికి వ్యతిరేకంగా నిరంతరం ఉద్యమంలో పాల్గొంటూ తన ఉపన్యాసాలతో మంత్రిముగ్ధుల్ని చేసే ఏచూరి చివరిసారి జూన్లో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. పాలస్తీనాపై ఇజ్రాయిల్ దాడికి నిరసనగా ఏర్పాటు చేసిన ప్రదర్శన అది. ఆ విషయంలో భారత్ తన ధోరణిని వెల్లడించాలని డిమాండ్ చేస్తూ అమెరికాపై మండిపడ్డారు. చివరిసారిగా ఈయన జంతర్ మంతర్ వద్ద పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడికి నిరసనగా భారత్ తన ధోరణి ఏంటో వెల్లడించాలి అంటూ డిమాండ్ చేస్తూ జంతర్ మంతర్ వద్ద అమెరికాపై మండిపడ్డారు అంటూ చిట్ట చివరిసారిగా ఈయన జంతర్ మంతర్ దగ్గరనే లాస్ట్ ప్రోగ్రామ్ చేసిర్రు అంటూ వార్త తీసుకొని వచ్చింది ఇక్కడ. మొత్తం మీద రాలిపోయిన అరుణతార సీతారాం ఏచూరి కనుమూత అంటూ హెడ్లైన్ గా వేసింది ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రిక. K9 టీవీ తరఫున కూడా ఆయనకు నివాళులు అర్పిస్తున్నాం. రచ్చ అరికెపూడి కౌశిక్ రెడ్డి మధ్య జెండా జగడం. పార్టీ ఫిరాయింపులపై ఇద్దరి మధ్య మాటల యుద్ధం. మొత్తం మీద కౌశిక్ రెడ్డి పరిస్థితి ఎట్లయిందంటే, గతంలో బాల్క సుమను ఆయనతో పాటు గువ్వల బాలరాజు అప్పుడు హల్చల్ చేసిరు. ఇప్పుడు వాళ్ళందరూ సైలెంట్ అయ్యి ఇప్పుడు కౌశిక్ రెడ్డి ముంగటికేసుకున్నాడు. మొత్తం మీద ఒక 2 నెలల నుంచి పాడి కౌశిక్ రెడ్డి మొత్తం మీద వార్తలలో హైలైట్ గా నిలవాలని చూస్తున్నాడు. కేసీఆర్ కాకకు నువ్వెంత ఊడికం చేసినా లాభం లేదు అంటూ తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. మొత్తం మీద హరీష్ రావుకే ఒకానొక దశలో నువ్వు ఏం చేసినా ఎంత చేసినా ఆడ కొడుకు బిడ్డే ఉన్నారు, నువ్వు ఎంత చేసినా గానీ నీకు గుర్తింపు రాదు అంటూ గతంలోనే కొంతమంది ఎమ్మెల్యేలు చెప్పడం జరిగింది. పాడి కౌశిక్ రెడ్డి నువ్వు ఎంత ఏం కష్టపడ్డా గానీ చిట్ట చివరికి మిగిలేది బాలిక సుమన్ పరిస్థితి ఏమైందో ఒకసారి ఆలోచించు. ఆ తర్వాత గువ్వల బాలరాజు ఎక్కడ మాయమైందో ఆలోచించుకో అంటూ తెలంగాణ ప్రజలు అంటున్నాడు. కౌశిక్ రెడ్డి ఏది ఏమైనా గానీ నువ్వు చేసింది చాలా తప్పు. చీరలు గాజులు అంటే గతంలో బీఆర్ఎస్ పాలనలో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి గొర్రెల పశువుల్లాగా కొన్నారు. అప్పుడు సీరియల్ సారాలు అందించినవా? అప్పుడు ఆ మాట వచ్చిందా? ఇప్పుడు మీ వరకు వచ్చేసరికి ఆ మాట ఎందుకు వచ్చింది? ఒకవేళ అలా సీరియల్ సారెలు ఇయ్యాలనుకుంటే లైన్ గా వరుస పెట్టి అక్కడ కాక నుంచి చిచా నుంచి మొదలు పెడితే అందరికి అదే పరిస్థితి ఉంటది. ఇక నీ పరిస్థితి కూడా అదే. నువ్వు యాడికి వచ్చినావు అంటే ఏ దొడ్లే ఉన్నావు, ఇప్పుడు యాడొచ్చి పెండ పెడుతున్నావు, ఒక్కసారి ఆలోచించు, నీది నువ్వే ఆలోచించు అంటూ తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు. నిన్న మహిళా కాంగ్రెస్ నేతలు నువ్వు సీరియల్ సార్యలు చూపించుకుంటే అక్కడ అక్కలు, కాంగ్రెస్ అక్కలు పాపం నిన్ను ఏం చూపించిర్రో ఇక నోటితో నేను చెప్పాల్సిన అవసరం లేదు. మొత్తం మీద
కాళ్ళకున్న చెప్పులు మాత్రం తీసి చూపెట్టలేదా? ఎందుకు కౌశిక్ రెడ్డి? నువ్వు రాజకీయ పరంగా విమర్శలు చేస్తే ఏమైనా విమర్శలు చేయాలి, కానీ నువ్వు వినూత్నంగా కొత్త కొత్త రకాలుగా చేస్తావంటే అవతలకెళ్ళి వచ్చేది కూడా కొత్త రకంగానే ఉంటుంది. మొత్తం మీద రాజకీయాల్లో కొత్త సంస్కృతిని ప్రోత్సహిస్తున్నారు. కేసీఆర్ చిచా మళ్ళీ కొత్త సంస్కృతిని తీసుకొచ్చారు అంటూ తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. కాక మీ ఏషాలు, మీ ధూమ్ధాములు ఇట్లనే ఉన్నాయి. మొత్తం మీద కాంగ్రెస్ గెలిచిన తర్వాత 4-5 నెలల వరకు ఇప్పుడు దిగిపోతుంది, కాంగ్రెస్ పోతుంది అని కేటీఆర్, తర్వాత హరీష్ రావు, కవితక్క కూడా గతంలో చాలా మంది ఇదే మాట అన్నారు. ఇప్పుడు సైలెంట్ గా అయిపోయి మొత్తం మీద గడికో వేషం వేసుకుంటున్నారు. మీరు గడికొక వేషం వేసి ప్రజల్లో ఏదో హైలైట్ చేయాలనుకుంటున్నారు, కానీ అట్టర్ ఫ్లాప్ అవుతున్నారు అంటూ తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. మొత్తం మీద కౌశిక్ రెడ్డికి ఆ తర్వాత అరికెపూడికి ఇద్దరికి నిన్న బాగానే పడ్డదని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఆయన మీద, ఈయన మీద, ఈయన అనుచరులు ఆయన మీద, ఆయన అనుచరులు ఈయన మీద చిట్ట చివరి అరెస్టుల కాడికి వచ్చింది వ్యవహారం అంతా. మొత్తం మీద పాడి కౌశిక్ రెడ్డి నోటి దూల వల్లనే ఇది జరిగింది అంటూ తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. గాంధీ ఇంటికెళ్ళి బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తా కౌశిక్, నీకెందుక, ఎంత చేయాలో గంత చేసుకోవాలి, ఏం చేయాలో గంత చేసుకోవాలి అంటూ తెలంగాణ ప్రజలు అంటున్నారు. పాడి కౌశిక్ రెడ్డి ఆయన విల్లాకు వెళ్లిన గాంధీ ఆయన అనుచరులు టమాటాలు కోడిగుడ్లతో దాడి, కిటికీలు కుండీలు ధ్వంసం, ప్రత్యేక చెప్పులు విసిరిన బీఆర్ఎస్ కార్యకర్తలు, అరగంట పాటు హైటెన్షన్, గాంధీ అరెస్టు విడుదల, సైబరాబాద్ కమిషనరేట్ కు హరీష్ రావు, పాడి కౌశిక్ రెడ్డి ఫిర్యాదు, గాంధీపై కేసు నమోదు చేయాలని బైఠాయింపు, వారిని అరెస్టు చేసి శంకరంపేట తీసుకెళ్లి వదిలిన పోలీసులు. ఇది ప్రభుత్వ దాడి, పోలీసుల వైఫల్యం, హరీష్ రావు. నేడు గాంధీ ఇంటిని ముట్టడిస్తాం కౌశిక్, ప్రాంతీయ విభేదాలు సృష్టిస్తున్న కౌశిక్ అరికెపూడి, గాంధీ అనుచరులపై కేసు నమోదు. మొత్తం మీద అటు ఇటు పోయి లాస్ట్ కు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టుడు గాడికి వచ్చింది. పార్టీలు పోయినాయి, అవి పోయినాయి, ఇవి పోయినాయి, చిట్ట చివరికి ఇక ప్రాంతీయ విషయాన్ని కలిసి తీసుకొచ్చి కూర్చుండ పెట్టింది. ఇక మిగతాది 13 పేజీల వార్త. కౌశిక్ ఇంటి వద్ద గాంధీ అనుచరులు బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ అంటూ ఫోటో వేసింది ఇక్కడ ఒకటి. మొత్తం మీద పాడి కౌశిక్ రెడ్డి నోటి దూల వల్ల మళ్ళా వార్తలోకి ఎక్కిండు. ఎస్సీ వర్గీకరణపై మంత్రుల కమిటీ, 5 మంత్రులు, 1 ఎంపీ, చైర్మన్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి, సుప్రీం తీర్పుపై అధ్యయనం, సిఫారసుకు ప్రభుత్వం ఆదేశం అంటూ వార్త వేసింది. ఎస్సీ వర్గీకరణపై మంత్రుల కమిటీ అంటూ వార్త వేసుకొచ్చింది ఇక్కడ. బతకడానికి వచ్చినోళ్ళ ఓట్లతోనే బీఆర్ఎస్ కు సీట్లు. కౌశిక్ వ్యాఖ్యలకు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు జవాబు చెప్పాలి. వాళ్లే అలా మాట్లాడించి ఉంటే కేసీఆర్ క్షమాపణ చెప్పాలి, లేదంటే కౌశిక్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి రేవంత్. మొత్తం మీద 100కు 100% కరెక్ట్. ఎందుకంటే పార్టీ పెద్ద ఏం చెప్తే అది చేయాల్సి ఉంటది. పార్టీకి పెద్ద చెప్పకుండా వాళ్ళు గీత దాటాల్సిన అవసరమే లేదు. గీత దాటిరంటే అక్కడ నుంచి అనుమతి వచ్చినట్టే అంటూ తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా అదే చెప్తున్నారు. వాళ్ళు అలా మాట్లాడించి ఉంటే కేసీఆర్ క్షమాపణ చెప్పాలి. ఒకవేళ కేసీఆర్ మాట్లాడించి ఉంటే ఖచ్చితంగా మీరు క్షమాపణ చెప్పాలి, లేదంటే కౌశిక్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి, లేదంటే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి అంటూ రేవంత్ రెడ్డి చెప్తున్నారు. స్థానికతపై సుప్రీంకు సర్కారు త్వరగా విచారించాలన్న విజ్ఞప్తి, ధర్మాసనం ఒకే హైకోర్టు తీర్పుతో రాష్ట్రంలో ఆగిన వైద్య విద్యా ప్రవేశాలు, సుప్రీం తీరుపై విద్యార్థులు, వైద్య శాఖ వర్గాల్లో ఉత్కంఠ అంటూ వార్త తీసుకుని వచ్చిందిగా. మంత్రివర్గ విస్తరణపై వచ్చే వారమే చర్చలు అంటూ 7వ పేజీలో వార్త ఇది. విద్యుత్ కొనుగోళ్లపై నిషేధం, 261 కోట్లు చెల్లించలేదని హైకోర్టును ఆశ్రయించిన రాష్ట్ర విద్యుత్ సంస్థ, స్టే విధించిన న్యాయస్థానం అంటూ 7వ పేజీలో వార్త ఇది కూడా. K9 టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి.